ఈరోజు మన షెఫ్ ఛానల్లో హైదరాబాదీ మటన్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మటన్ మసాలా చేసుకోవడానికి ఫస్ట్ మటన్ నీట్గా కడిగి దీంట్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని బౌల్కి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, యాలుకలు, జాపత్రి, జీడిపప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు అన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని కొద్దిగా నీళ్లు పోసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఏదైనా గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకొని ఇదే మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, కారం వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించండి. మటన్ లో నుంచి నీళ్లు ఊరి ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోండి. టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేగనివ్వండి. ఇది కూడా బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించండి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో నీళ్లు పోసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి ఉడికించండి. కొద్దిగా కూర చిక్కబడేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లో కసూరి మేతి, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యి బాగా ఉడికింది కదా. ముక్క ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఒకవేళ ఉడకలేదు అనిపిస్తే ఇంకొద్దిసేపు ఎక్కువ ఉడికించుకోండి. మటన్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పులు, మళ్ళీ కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. ఎక్సలెంట్ గా ఉంటుంది. ట్రై చేయండి.